యుద్ధం చేయాల్సి వస్తే అది నీ చుట్టూ ఉండే మనుషులతో కాదు, వాళ్ళ కష్టాలతో, వాళ్ళు పోరాడే హక్కులతో ఉండాలి. రోకు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన నరేష్ అనే ఆటో డ్రైవర్ ఉరేసుకుని చనిపోయాడు. ఇవాళ పైకి ఎగరగానే సరికాదు, అంతకి రెట్టింపు కిందకి తొక్కి పడదొప్పుతా నా కొడుకుని. అయినా ఈ ఆటో నీకెందుకు అంత ఇష్టం? ఈ ఆటో మనకి కన్నతల్లి లాంటిదిరా. ఈ అన్నం చదువుకుంటున్నా, మనం 3 పూట్ల తింటున్నామంటే దానికి ఈ 3 చక్రాల ఆటోయేరా కారణం. దీనమ్మ, నా వల్ల కాదురా ఈ ఆటో నడుపుడు, వదిలి వాడు తప్పుతా. అరే అన్న, నేను చెప్పేది ఏంటంటే మనం ఆటోకే ఓనర్లం, ఆడికి మాత్రం మనం బానిసలమవుతున్నామే. ఇది నా యుద్ధం కాదు, నిజాయితీగా కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకుంటున్న ప్రతి ఆటో అన్న యుద్ధం. నువ్వు బాగా చదువుకొని మన ఊరికి నాలాంటి ఆటో డ్రైవర్లందరికీ బాగా పనికొచ్చే ఒక మంచి పని చేసి పెట్టరా. టేబుల్ మీద పడుండే పేపర్లు అంటాడువి, పేపర్ వెయిట్ పెడితే నీ హెడ్ వెయిట్ తగ్గుద్ది. నీలాంటి వాడిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంచాలో నాకు బాగా తెలుసు. రోకు పేరు గుర్తుపెట్టుకో, బండి తీరా.